ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ సభ్యులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిమాని తప్పకుండా సభ్యత్వం నమోదు చేసుకుని ప్రమాద బీమా లాంటి సదుపాయాలను పొందాలని సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కలిసి కృషి చేయాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పోస్టర్లు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ మనం 2014 తర్వాత ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పార్టీగా పేర్కొనడం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ కూడా తన కార్యకర్త బతికుండగా చేయడం గొప్పగా వాళ్ళ కుటుంబానికి ఏమైనా ప్రమాదశాత్తు వాళ్ళు ఏమైనా చనిపోయినా లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా సభ్యత్వ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఇది గత 5 సంవత్సరాలు నడుస్తుంది చేస్తున్నాం. ఎక్కడి నుంచో చాలా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు దాదాపు 15 లక్షల మందికి పైగా క్రియాశీలక సభ్యతలు పొందిన ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈసారి ఇంకా ఎక్కువ రాబోతున్నారు, ఎందుకంటే యువత ఇంకా కొంతమంది ఓటర్ హక్కు వచ్చింది, చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏమంటే గతంలో 500 రూపాయలున్న ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత నమోదుని ఈసారి 100 రూపాయలు తగ్గించి నా కార్యకర్తలు నా మనుషులు వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసాగా జనసేన పార్టీ ఉందని చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే రాజకీయాల్లో వాడుకొని వదిలేసిన నాయకులు చూసుకుంటాం, అధికారం వచ్చిన తర్వాత పట్టించుకున్న నాయకులు చూసుకుంటాం. రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఈ రోజు ఎవడు ఎలా ఉంటాడు రేపు ఎలా ఉంటుంది పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ గారు వాడు ఎక్కడున్నా ఏడున్నా వాడు ఎలా ఉన్నా పర్లేదు, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం పొందితే ఖచ్చితంగా వాడు నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబంలో ఒక్కడు అనే ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని రేపటి రోజు 26 ఫిబ్రవరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. గతంలో కూడా తిరుపతి చాలా గొప్పగా చేశాం, పోయిన సంవత్సరం కానివ్వండి, అంతకుముందు కరోనా సమయంలో కూడా చాలా గొప్పగా చేస్తాం. రాయలసీమ ఫస్ట్ ప్లేస్ తిరుపతి నుంచి. కాబట్టి రేపు రాబోయే రోజు కూడా రేపటి నుంచి జరగబోయే క్రియాశీలక సభ్యత్వం 14 రోజులు నెక్స్ట్ మంత్ మార్చి 10వ తారీఖు ఉంటుంది. అప్పుడు లోపల అందరూ సభ్యత్వం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, ఈసారి ఇంకా ప్రెసిడెంట్స్ 60 ఏళ్ళ పైబడిన వారు కూడా, ఎందుకంటే జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు 75 ఏళ్ళ ముస్లిం వాళ్ళు కూడా మా పార్టీ కార్యకర్తలుగా మారాలని అడుగుతున్నారు. వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, మా ప్రోగ్రామ్స్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏ పార్టీలో కూడా 60 సంవత్సరాల సభ్యత తీసుకుని నాకు తెలిసి ఉండదు. అలాంటిది 40 సంవత్సరాల పైబడిన కూడా సభ్యత్వం ఇవ్వడానికి జనసేన పార్టీ ఈసారి కృషి చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. రాజకీయంగా ఉంటుంది, కానీ కార్యకర్త కోసం మనం చేయాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి తిరుపతిలో కూడా, అలాగే తిరుపతి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా అందరూ అభిమానులందరూ కూడా రేపటి నుంచి ఒక ఉద్యమంలాగా క్రియాశీలక సభ్యతని ఒక పండగ వాతావరణంలో, ఒక పండగలాగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక పండగ అనుకొని చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరినీ కోరుతున్నాం. పార్టీ సభ్యులకి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ చెప్తున్నాం. పార్టీ సభ్యుల గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, పార్టీ కమిటీలో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి.
సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు, నాయకత్వ ట్రైనింగ్, నాయకులు ఎదిగే అవకాశాలు, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ద్వారా కుటుంబ భరోసా. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రమాద బీమా తీసుకున్నారు. మనం చూస్తున్నాం ప్రతి నెల ఎలా లేకపోయినా 250 నుంచి 300 మందికి మేము ప్రమాద బీమా ఇస్తున్నాం. ఈ 5 లక్షల రూపాయలు భరోసా ఇస్తున్నాం. చాలా మంది తెలియని విషయం. ఇప్పటికీ కొన్ని వేల మంది కుటుంబాలను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్త వీరమైన ఎవరైనా సరే వాళ్ళకి ఏమి జరిగినా ఏమి జరగకూడదో కోరుకుంటాం. జరిగితే ప్రమాదం సాగు జనసేన పార్టీ అండగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.